మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ఈ స్వామివారిని దర్శించండి. స్వామివారిని మనసారా కొలిస్తే చాలు, మనకు ఏ సమస్యలున్నా అట్టే మాయం చేస్తాడు. ఇంతకీ ఇన్ని మహిమలున్న దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం మురుమల్లలో కొలువుదీరాడు. శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు, స్వామి కనుకరిస్తాడంటున్నారు అక్కడి ఈవో. ఈ క్షేత్రంలో వీరేశ్వర స్వామి స్వయంగా వెలిశాడు. ప్రతిరోజు స్వామివారికి గాంధర్వ వివాహంలో తొలుత దేవస్థాన కళ్యాణం చేస్తారు. అనంతరం భక్తులతో 116 కళ్యాణాలు జరిపిస్తారు. తిరుమలలో కళ్యాణ టికెట్లకు ఎంత డిమాండ్ ఉంటుందో అంతే డిమాండ్ ఈ కళ్యాణాలకు ఉంటుంది. ఆలయ అభివృద్ధి, స్వామివారి మహత్యం గురించి ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. పచ్చతోరణంగా విరాజిల్లే ఏకైక క్షేత్రం భారతదేశంలో ఒకటే ఉంది. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం మురమళ్ళ. ఇక్కడ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారు స్వయంభూగా వెలిసారు. ఈ ఆలయానికి పెద్ద చరిత్ర ఉంది. సునామీ వచ్చినా, భూకంపం వచ్చినా సరే ఖచ్చితంగా సాయంత్రం కళ్యాణం జరుపుతారు. ప్రస్తుతం మన క్షేత్రంలో ఉన్నాం, ఈవో గారి దగ్గర ఉన్నాం. సరే, ఈ స్వామి వారికి అంత విశిష్టత ఎందుకు వచ్చింది? ఓం నమ శివాయ. ఈ క్షేత్రం ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిల అబ్బాయిలకి ఇక్కడ స్వామివారి కళ్యాణం చేయించుకుంటే అతి శీఘ్రంగా పెళ్లి కుదిరి పెళ్లి అనంతరం మళ్ళా అన్యోన్య దాంపత్యం సంతానం కోసం వచ్చి మళ్ళీ కళ్యాణం చేయడం అన్నది ఇక్కడ విశిష్టత. ఇక్కడ చాలామంది భక్తులకు తెలియని విషయం ఏంటంటే ప్రతిరోజు స్వామివారికి 2 విధాలుగా కళ్యాణం జరుగుతుంది. ఒకటి గాంధర్వ వివాహంతో, యక్షగానంతో, దేశంలో ఎక్కడా లేని విధంగా యక్షగానంతో అర్చకులు, వంశపారంపర్య అర్చకులు ఇక్కడ యక్షగానంతో స్వామివారి కళ్యాణం చేస్తారు. గాంధర్వ వివాహం అంటే ఓన్లీ జీలకర్ర బెల్లం పెట్టకుండా దండల మార్పుడితో స్వామివారి కళ్యాణం చేస్తారు మొట్టమొదటిగా. ఆ తదనంతరం భక్తులు కళ్యాణం చేస్తారు. అంటే ప్రతిరోజు 2 విధాలమైనటువంటి 2 కళ్యాణాలు ఇక్కడ జరిపించడం. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ దేవాలయంలో ఎక్కడా లేని విధంగా 2 కళ్యాణాలు జరగడం ఈ దేవాలయం యొక్క ముఖ్య ప్రసిద్ధి కాంచింది. ఈ టికెట్ ఎంత వసూలు చేస్తాం మన వివాహానికి? మేము 1000 రూపాయలు చెప్పి వసూలు చేస్తామని. ఇది పూర్తిగా రోజుకి 116 కళ్యాణాలు కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారం 80 కళ్యాణాలు ఆన్లైన్లో తిరుపతి దేవస్థానం మిగిలిన దేవాలయాలు ఎలా అయితే ఉన్నాయో ఆన్లైన్లో పెడతాం. మిగిలిన కౌంటర్లో మేము రెగ్యులర్ వచ్చే భక్తులకి ఇక్కడ అందుబాటులో కోసం కొంత ఉంచాము. ఆ విధంగా రోజుకి 116 కళ్యాణాలు జరిపించబడతాయి. స్వామివారి కళ్యాణానంతరం తీర్థప్రసాదాలు ఇచ్చి స్వామివారి కళ్యాణం అక్షంతలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తదనంతరం ఉచిత అన్నప్రసాదం కూడా జరుగుతుంది. కళ్యాణానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇబ్బంది పడకుండా మనం బస్సు ఏర్పాటు చేస్తాం. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా నైట్ ఇక్కడ పెడుతున్నాం. ఆర్టీసీ ప్రత్యేక బస్సు కాకినాడ నుంచి రాజమండ్రి కూడా వచ్చి నైట్ ఆల్ట్ ఒకటి ఉంటాయండి. దూర ప్రాంతాల నుంచి వైజాగ్, ఇటు హైదరాబాద్ వెళ్ళే బస్సులు కూడా మురమల హైవే రోడ్ నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంది రాత్రి 10:30కి. అలాగే దేవస్థానం దగ్గర నుంచి ఉచితంగా మేము వ్యాన్ సౌకర్యం కల్పించాం రోడ్డు మీద దాకా. అందరూ భక్తులందరూ వినియోగించి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్తున్నారండి. ఆర్టీసీ వారి సహకారం కూడా ఉందండి. ప్రస్తుతం మీ ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ గారు, అదేవిధంగా ట్రస్ట్ బోర్డు, దేవాదాయ కమిషనరు, జాయింట్ కమిషనరు, డిప్యూటీ కమిషనరు, అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ సహకారంతో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మనం ఏ పనులు చేస్తున్నాం? ఈ దేవాలయం నేను వచ్చే నాటికి దేవాలయం కొద్దిగా ఇరుకుగా ఉండడం వల్ల ఉత్తర భాగాన బాగా ఇంచుమించు 25 సెంట్ల భూమిని మేము తీసుకుని పంచాయతీ వారి దగ్గర నుంచి తీర్మానం చేసుకుని మా దేవస్థానం 43 degreesలో మేము దీన్ని సంపూర్ణ చేసి ప్రహారీ గోడ నిర్మాణం చేసి అలాగే అక్కడ గోశాల ఒకటి నిర్మాణం చేయడం వల్ల అభిషేక మండపం అలాగే ఎప్పటి నుంచో ఎస్టిమేట్లు శాంక్షన్ అయ్యి ఉండి కూడా నిత్య కళ్యాణ మండపం కన్స్ట్రక్షన్ జరగకపోవడం వల్ల అది నేను కోవిడ్ టైంలో కూడా అధికారులు నా సహకారంతో స్థానిక ప్రజలు, గ్రామస్తులు అందరూ సహాయ సహకారాలతో సుమారు 80 లక్షల రూపాయలు నిధులు వెచ్చించి దేవస్థానం నిధులు వెచ్చించి నిత్య కళ్యాణ మండపం కట్టడం అయింది. అలాగే నిత్య సూర్య బలిజ సంఘం వారి దాతలు చేయబడిన ఖాళీ స్థలంలో ఇంచుమించు సుమారు 8 సెంట్ల భూమిలో 55 లక్షల రూపాయలతో నిత్య అన్నదాన భవనం కూడా నిర్మాణం చేసి ఉన్నాం. రేపు 5వ తారీఖు ఓపెనింగ్ చేస్తాం. అదేవిధంగా 11 లక్షల రూపాయలతోటి అద్దాల మండపం లోపల దేవాలయంలో అద్దాల మండపం ప్రస్తుతం ఉంది. అది భక్తులకు ఇరుకాటంగా ఉన్న వాళ్ళ కార్తీక మాసంలో శివరాత్రి రోజుల్లో ఇరుకుగా ఉన్న వాళ్ళ బయట భాగం తీసుకొచ్చి అద్దాల మండపం నిర్మాణం చేయించున్నాం. అలాగే అభిషేక మండపం నిర్మాణం చేసాం. అలాగే దేవాలయం 2 సార్లు రంగులు వేయించాము. అదేవిధంగా భక్తులకు వచ్చే వారికి ఉచితంగా లాకర్ సదుపాయం ఉచితంగా ఏర్పాటు చేసాం వచ్చిన భక్తులకి. అలాగే 2 రూములు కూడా బస ఏర్పాటు చేయడానికి ఉన్నాయి. నూతనంగా స్వామివారికి అద్దాల మండప నిర్మాణం కూడా శ్రీకారం చుట్టారు. అవునండి, రేపు 5వ తారీఖున శంకుస్థాపన చేస్తున్నామండి. వర్క్ మొదలెడతామండి. పెళ్లిటి వచ్చిన మీ పిల్లలకి పెళ్లి కావడం లేదా? పెళ్ళైన పిల్లల యువకుల మధ్య దాంపత్య యోగం సరిగ్గా లేదా? లేదా పిల్లలు పట్టడం లేదని బాధ ఉందా? ఈతి బాధలు ఉన్నాయా? ఏమున్నా సరే
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మురమళ్ళ ఈ ప్రాంతం పేరు చెప్తే మీకు ఆటోలు రైట్గా తీసుకొస్తాయి. కాకినాడ, అమలాపురం, రాజమండ్రి నుంచి డైరెక్ట్ బస్సు సౌకర్యం ఉంది. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి హిందువు తమ జన్మలో చూడాల్సిన అత్యంత అపురూపమైన దేవాలయం, మహిమాన్వితమైన దేవాలయం శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం అని ఈవో మాతిరాజు లక్ష్మీ అన్న చెప్పడం జరిగింది. బ్యాక్ టు స్టూడియో.